హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి ఉండలండి, కొబ్బరి లడ్డూలని కూడా అంటారు. చాలా సింపుల్ రెసిపీ, క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరికాయని అయితే తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకున్నానంటే నేనైతే మిక్సీలో పట్టుకున్నాను. మీకు వీలైతే తురిమి పెట్టుకోండి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. 2 కప్పుల కొబ్బరి పొడి అయితే వచ్చిందనమాట నాకు మిక్సీ పట్టుకుంటే. ఒక కొబ్బరికాయకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును కొలుచుకున్నానో అదే కప్పు తోటి 2 కప్పులకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నేను బ్రౌన్ పార్ట్ అయితే తీయలేదండి, మీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి అంతటికి కూడా నెయ్యి పట్టే విధంగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుందండి, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి ఉండలు అనేవి. ఇలా మొత్తం అంతా కూడా బెల్లం అంతా బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి. లడ్డు చేసుకోవడానికి వీలయ్యేటట్లుగా వచ్చినంత సేపు తిప్పుకుంటూనే ఉండాలి. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే వాడాను. ఇలాచి పౌడర్ నెయ్యి కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకున్నాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ అన్నమాట. కొబ్బరి బెల్లం తినడం అనేది కూడా చాలా మంచిది హెల్త్ కి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట, అంత సింపుల్ రెసిపీ ఇది. ఒకసారి చెక్ చేసుకుందాము. బాల్ లాగా మనకు వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్ లో అయితే జ్యూసీగా ఉంటుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, జ్యూసీగా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ కనుక ఇలా కలుపుకుంటూ చేసామనుకోండి, అప్పుడైతే కొంచెము మరీ లూజ్గా లేకుండా, జ్యూసీగా లేకుండా, గట్టిగా లేకుండా మీడియంగా ఉంటుంది. నేను అలా మీడియంగా ఉండేటట్లుగా ఒక 3 మినిట్స్ అయితే ఇలా చేశాను అనమాట. స్టవ్ మీదనే ఉంచేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఎక్కువ జ్యూసీగా ఉండదు అని గట్టిగా కూడా ఉండదు అనమాట, మీడియంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా చల్లారి పెట్టుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను చేతికి. చేసుకొని ఈ విధంగా లడ్డూలాగా చేసుకుంటున్నాను. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. అప్పటికప్పుడు కొబ్బరి తురుముకొని ఈ కొబ్బరి లడ్డూలు అనేవి చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చిన్నతనంలో ఎక్కువగా ఇవి స్కూల్స్ దగ్గర ఎక్కువగా కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. స్కూల్ కి వెళ్లే దారిలో హెల్దీ రెసిపీ అనమాట. చూసారు కదా, ఈ విధంగా కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఒక 5 to 10 మినిట్స్ ఆరిపోతే ఇంకొంచెం టైట్ గా అనిపిస్తాయి అనమాట. చాలా బాగుంటాయి. చాలా హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.